హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్ లైఫ్. నేను ఈ లాస్ట్ వీడియోలో యూఎస్లో డే కేర్, ప్రీ స్కూల్ అండ్ స్కూలింగ్ గురించి చెప్పాను కదా. ఈ వీడియోలో జర్మనీలో ఎలా ఉంటుందో చెప్తాను. జర్మనీలో డే కేర్ ఇంకా ప్రీ స్కూల్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళ లాంగ్వేజ్లో అంటే జర్మన్ లాంగ్వేజ్లో క్రిపే ఆర్ కీటా అంటారనమాట. కిండర్ గార్టెన్ అనేది సేమ్, అక్కడ కూడా కిండర్ గార్టెన్ అనే అంటారు. ఈ క్రిపే ఏంటంటే బిలో 3 years వాళ్ళకి. కొన్ని క్రిపేస్లో బిలో 1 year నుంచే ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంటారు, అంటే 3 months to 3 years వరకు. కొన్ని క్రిపేస్లో 6 months నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ చాలా కొన్ని క్రిపేస్లోనే ఇలా బిలో 1 year వాళ్ళకు ఉంటుంది. అబోవ్ 1 year వాళ్ళకి మాత్రమే అన్ని క్రిపేస్లోనే అబోవ్ 1 year వాళ్ళకు ఉంటుంది. 1 to 3 years అనమాట. ఎందుకు అనంటే జర్మనీలో మెటర్నిటీ లీవ్ మదర్కి 13 months ఉంటుంది. అందుకని చెప్పేసి చాలా కొన్ని క్రిపేస్లోనే ఇలా లైక్ 1 to 3 years అనేది క్రిపే ఉంటుంది. మేజర్ సిటీస్లో అయితే కొంచెం ఎక్కువ క్రిపేస్లో బిలో 1 year వాళ్ళు కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్రిపే ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ అంత కాదు, యూఎస్లో అయితే 1500-1600 అట్లా ఉంటుంది కదా. అక్కడ మాత్రము మాక్సిమం 500 అనమాట. 500 అనేది కూడా చాలా చాలా పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. ఫీ అనేది బిలో 500 అనే ఉంటుంది. ఇంకా మనకి అక్కడ క్రిపేలో సీట్ రావాలి అన్నా, కిండర్ గార్టెన్లో ప్లేస్ రావాలి అన్నా కూడా జర్మనీలో కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. అంటే బోత్ ద పేరెంట్స్ వర్క్, మేజర్లీ బిలో 3 years వాళ్ళకైతే బోత్ ద పేరెంట్స్ వర్కింగ్ ఉన్న, ఎవరికి నెసెసిటీ ఉందో వాళ్ళకి కన్స్ట్రక్ట్ చేస్తారనమాట క్రిపేలో సీట్ ఇవ్వడానికి. లైక్ ఎట్లా అంటే బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉన్నారా లేదా, ఇప్పుడు బోత్ పేరెంట్స్ వర్కింగ్ ఉంటే వాళ్ళు కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్కి వస్తారు. ఇంకా అదే మనకి ఎంత నీడ్ ఉంది అని చెప్పేసి చూస్తారు. ఇప్పుడు కిండర్ గార్టెన్లో సీట్ రావాలి అంటే ఇంకా మనం నియర్ బై ఉన్నామా లేదా, అంటే ఆ స్ట్రీట్లోనే మనం ఉంటున్నామా లేదా నియర్ బై, అలా కూడా చూస్తుంటారు. ఇంకా కిండర్ గార్టెన్లో ఏంటంటే మన సిబ్లింగ్స్ ఎవరైనా, అంటే ఇప్పుడు మా ఇద్దరు డాటర్స్ ఉన్నారనుకోండి, మాకు ఫస్ట్ డాటర్ ఏ కిండర్ గార్టెన్లో అయితే ఉందో తనకి సెకండ్ దానికి కూడా ఆ కిండర్ గార్టెన్లో వచ్చే ఛాన్సెస్ మోర్ ఉంటాయి అనమాట. వాళ్ళు అది కూడా కన్సిడర్ చేస్తారు. ఇట్లా సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే సెకండ్ వాళ్ళకి తొందరగా సీట్ వస్తుంది. సో అందరూ ఏం చేస్తారనంటే లైక్ కిడ్స్ బార్న్ అయిన ఇయర్లోనే వాళ్ళు అప్లై చేసుకుంటారు అనమాట. సో దట్ మనకి వాళ్ళ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి మనం అనుకున్న, మన నియర్ బై ఉన్న కిండర్ గార్టెన్లో అయినా క్రిపేలో అయినా సీట్ వస్తుంది అని చెప్పేసి. ఇంకా ఈ బిలో 3 years వాళ్ళకి క్రిపే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. అదేంటి అంటే టాగెస్ ముటర్. ఈ టాగెస్ ముటర్ ఏంటి అంటే ఇది హోమ్ బేస్డ్ అనమాట. హోమ్లో అక్కడ జర్మనీలో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది. హోమ్లో ఎవరైనా డే కేర్ రన్ చేయాలి అంటే డెఫినెట్గా వాళ్ళు ట్రైన్డ్ అండ్ సర్టిఫైడే ఉండాలి. లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి హోమ్ డే కేర్ రన్ చేయొచ్చు అనమాట. సో ఈ టాగెస్ ముటర్ అనేది ఒక కోర్స్ ఉంటుంది. వాళ్ళది కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ తీసుకొని ఉంటారనమాట. వీళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే యుంగెన్ డామ్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టాగెస్ ముటర్ వాళ్ళందరూ అందరు రిజిస్టర్ అయి ఉంటారు. మనం ఒకవేళ ఆ టాగెస్ ముటర్లో అంటే హోమ్ డే కేర్కి మనం పంపించాలి అని అనుకుంటే కిడ్స్ని, మనం కూడా ఒక 6 months ముందే రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు లిస్ట్ ఇస్తారు. అంటే మన నియర్ బై ఎవరున్నారు టాగెస్ ముటర్స్ అని చెప్పేసి మనం చూసుకొని అక్కడికి పంపించుకోవచ్చు. ఇది జస్ట్ ఒక 4 hours 5 hours అలానే ఉంటుంది. అండ్ ఆల్సో పే కూడా తక్కువ ఉంటుంది అనమాట. అంటే మనము ఒక 5 euros 7 euros అట్లా బిలో 10 euros పే చేస్తాము టాగెస్ ముటర్కి. క్రిపే కంటే కొంచెం తక్కువ అనమాట. ఎందుకంటే జస్ట్ 5 hours. ఎందుకంటే మనం హాఫ్ పే చేస్తాము, గవర్నమెంట్ కూడా హాఫ్ పే చేస్తుంది అనమాట టాగెస్ ముటర్లో అయితే. ఈ క్రిపేలో హాఫ్ డేస్ ఉంటాయి, ఫుల్ డేస్ ఉంటాయి. ఫుల్ డే వాళ్ళకి లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ స్నాక్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా బిలో 3 years వాళ్ళకి ఎట్లా అంటే మదర్ అండ్ కిడ్స్ మీటప్స్ అని కూడా ఉంటాయి అనమాట. లైక్ అంటే కొంతమంది ఇంట్లోనే ఉంచుకుంటారు కదా కిడ్స్ని, క్రిపేకి అట్లా పంపించడం ఇష్టం లేకపోతే మనము నియర్ బై చూసుకొని ఎక్కడ మీటప్స్ ఉన్నాయో, లైక్ వీక్లీ ఆల్మోస్ట్ 2 or 3 మీటప్స్ అట్లా ఉంటుంటాయి. అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళొచ్చు. సో అది కూడా అంటే పేరెంట్స్కి రిలాక్స్ అవ్వచ్చు, కిడ్స్కి ప్లేయింగ్కి అన్నీ ఉంటాయి. అది కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ రూమ్స్లలోనే ఉంటారనమాట. టాయ్స్ ఉంటాయి, పేరెంట్స్ రిలాక్స్ అవ్వచ్చు, కిడ్స్ ప్లే చేస్తుంటారు, ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా అబౌవ్ 3 years వాళ్ళు కిండర్ గార్టెన్కి వెళ్తారనమాట. 3 to 6 years కిండర్ గార్టెన్ అనేది ఉంటుంది. అక్కడ యుఎస్లో అయితే 1 year కిండర్ గార్టెన్, అది కూడా స్కూల్లోనే ఉంటుంది, ఫ్రీ ఉంటుంది కదా. కానీ జర్మనీలో అయితే 3 years కిండర్ గార్టెన్ ఉంటుంది. ఇదేం ఫ్రీ ఉండదు, ఇది కూడా మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ ఫీజే ఉంటుంది.
కొన్ని స్టేట్స్లలోనేమో ఫిక్స్డ్ ఫీజు ఉంటుందన్నమాట కిండర్గార్టెన్కి అందరికీ. కొన్ని స్టేట్స్లోనేమో పేరెంట్స్ ఇన్కమ్ పైన కూడా డిపెండ్ అయ్యి ఫీ ఉంటుంది. ఇంకా కొన్ని స్టేట్స్లలో ఏంటంటే ఫిక్స్డ్ ఉంటుంది, పేరెంట్స్ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా కొన్ని బెర్లిన్ అలాంటి ప్లేసెస్లో ఫ్రీ ఉంటుంది, ఓన్లీ లంచ్కి మనము పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఇంకా కిండర్గార్టెన్లో వాళ్ళు ఏం నేర్చుకోవడం ఇన్ ద సెన్స్ అంటే ఆల్ఫాబెట్స్ ట్రేసింగ్ అలాంటివి అట్లా ఏమి ఉండదు. వాళ్ళు హ్యాండ్ పెన్సిల్ పట్టుకొని రాపించడం అలాంటివి ఏమీ ఉండవు అనమాట. అక్కడ వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటారు, జర్మన్ లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ నేర్చుకుంటారు, మ్యూజిక్ ఉంటుంది, ఇంకా డ్రాయింగ్, పెయింటింగ్, స్మాల్ బేకింగ్ చేయించడము, ఇంకా స్టిచ్చింగ్ చేయించడము అలాంటివి నేర్పిస్తూ ఉంటారనమాట. జస్ట్ అన్ని ఫన్ వేలోనే ఉంటాయి అక్కడ. కిండర్గార్టెన్లో అయినా క్రిపేలో అయినా ఫస్ట్ జాయిన్ చేసినప్పుడు ఎలా అంటే పేరెంట్స్ కూడా ఒక 4 weeks మనకి ఛాన్స్ ఇస్తారనమాట. మనం కూడా కిడ్స్తో ఉండొచ్చు, కిడ్స్తో ఉండి వాళ్ళకి ఆ ప్లేస్ని లైక్ అలవాటు చేయొచ్చు అని అనమాట. ఇక్కడేమో కెమెరా యాక్సెస్ ఉంటుంది, లేకపోతే ఫొటోస్ వీడియోస్ పంపిస్తుంటారు కదా. అంటే కెమెరా యాక్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా ఏడుస్తే కూడా మనము వెళ్ళి తెచ్చుకోవడం అలాంటివి ఉంటుంది కదా. జర్మనీలో కెమెరా యాక్సెస్ అట్లా ఏమి ఉండదు. వాళ్ళు ఫస్ట్ 1 weekలోనే మనము తెలిసిపోతుంది, అంటే వాళ్ళు అలవాటు అయిపోతారు అనమాట ఆ ప్లేస్కి. మనం కూడా అక్కడే ఉంటాం కదా. ఒక 2 hours ఫస్ట్ అయితే 1 weekలో ఒక 2 hours అలా తీసుకెళ్ళి మనం కూడా అక్కడే ఉండొచ్చు. నెక్స్ట్ వీక్లో కొంచెం వాళ్ళు చెప్తారు కొంచెం బయట వెయిట్ చేయమని చెప్పేసి, సో దట్ వాళ్ళు ఏడుస్తున్నారా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఒకవేళ ఏడుస్తే మళ్ళీ ఆ వీక్ కూడా అట్లనే కంటిన్యూ చేస్తారు. ఇలా 4 weeks మనకి ఛాన్స్ ఉంటుంది అనమాట పిల్లల్ని అక్కడ అలవాటు చేయడానికి. ఇది ఎక్కడైనా అంటే ఎలా క్రిపేలో అయినా ఉంటుంది, కిండర్గార్టెన్లో అయినా ఉంటుంది. మనం స్టార్టింగ్లో జాయిన్ చేసినా, మిడిల్లో జాయిన్ చేసినా, ఎనీ టైం జాయిన్ చేసినా మనకి 4 weeks టైం అనేది ఉంటుంది అనమాట పిల్లల్ని అక్కడ అలవాటు చేయడానికి. ఫీజు కూడా ఇంకా ఎట్లా అంటే మనకి ఒకటే కిడ్ ఉంది అనుకోండి కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది, 2 kids ఉంటే కొంచెం ఫీ తక్కువ ఉంటుంది, 3 kids ఉంటే ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ ద కిడ్స్, ఎంతమంది కిడ్స్ ఉన్నారో దాన్ని బట్టి కూడా మనకి ఫీజు అనేది ఉంటుంది. ఈ 3 to 6 yearsలో లాస్ట్ ఇయర్ అంటే 5 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఫోర్షూలే కిండర్ అంటారు అనమాట. అంటే ప్రీ స్కూల్ కిడ్స్. ఈ ప్రీ స్కూల్ కిడ్స్కి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే టీచర్స్ కూడా స్పెషల్ అటెన్షన్ ఇస్తారు వాళ్ళకి ఏమైనా నేర్పించడము, అంటే అన్ని ఓరల్గానే, రాయించడము అట్లయితే ఏముండదు. ఇంకా స్కూల్ వాళ్ళు కూడా విజిట్ చేస్తారనమాట ఆ కిడ్స్ని. ఆల్మోస్ట్ ఒక ఇయర్లో 3 or 4 visits ఉంటాయి. వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు, అంటే లాంగ్వేజ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళు లాంగ్వేజ్లో అంటే కొంచెం లాగ్ ఉన్నారనుకోండి మనకి చెప్తారనమాట. ఇట్లా వేరే ప్లేసెస్ ఉంటాయి, కొన్ని స్కూల్స్లలో వాళ్ళు ఈవినింగ్ టైంలో ఇట్లా లాగ్ ఉన్న కిడ్స్కి లాంగ్వేజ్ అనేది నేర్పిస్తుంటారు అనమాట. మనం అక్కడ జాయిన్ చేసుకోవచ్చు కిడ్స్ని. ఇంకా అట్లనే అన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి విజన్ ఎలా ఉంది, హియరింగ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తారు ఆ ఫోర్షూలే కిండర్కి. ఇంకా వాళ్ళని స్కూల్కి కూడా తీసుకెళ్తారు. ఆ ఇయర్లో ఒక 2 times స్కూల్ విజిట్ కూడా ఉంటుందన్నమాట. క్లాస్ రూమ్ చూపించడము, స్కూల్ ఎలా ఉందో చూపించడము అట్లా చేస్తారు. అక్కడ మనకి అంటే మన హౌస్కి నియర్ బై ఉన్న స్కూల్లోనే మనకి అడ్మిషన్ అనేది వస్తుంది కంపల్సరీ. అంటే లైక్ 6 years కంప్లీట్ అయిన తర్వాత మ్యాండేటరీ అనమాట అక్కడ స్కూల్కి వెళ్ళడము. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే జర్మన్స్ మెయిన్గా, అంటే మన ఇండియన్స్ కంటే కొంచెం తొందర ఉంటుంది కదా స్కూల్కి వెళ్ళాలని, వాళ్ళకి అట్లా ఏమి ఉండదు అనమాట. వాళ్ళకి ఒకసారి 6 years కంప్లీట్ అయిన తర్వాత 7th yearలో కూడా వాళ్ళకి కిండర్గార్టెన్లోనే కంటిన్యూ చేస్తారు. 7 years కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ గ్రేడ్కి పంపిస్తారు. కానీ అక్కడ స్కూల్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇక్కడ స్కూలింగ్ యూఎస్లో స్కూలింగ్ కంటే జర్మనీలో స్కూలింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ అలా ఉంటాయి కదా, మిడిల్ స్కూల్ అని చెప్పేసి అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇంకా స్కూలింగ్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పటివరకు అయితే కిండర్గార్టెన్ ఇంకా ప్రీ స్కూల్స్ అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నా కామెంట్స్లో చెప్పండి, నేను మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా చెప్తాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. Okay then, until then, take care. Bye.